ఓకే, ఇది వచ్చేసి మన స్మార్ట్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్. సో ఇక్కడ మనం కంట్రోలర్ నోడ్ ఎంసీ యూస్ చేసాం. ఇది వచ్చేసి మన I2C LCD. సో మన ఎల్సిడిలో సో టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ రెయిన్ స్టేటస్. సో ఇప్పుడు నో రెయిన్. సో ఇక్కడ మనకి టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని రీడ్ చేయడానికి ఇక్కడ ఒక సెన్సార్ యూస్ చేసాం. సో ఈ సెన్సార్ వచ్చేసి DHT11. సో ఈ సెన్సార్ ఏంటంటే టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని రీడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం రెయిన్ స్టేటస్ కోసం రెయిన్ సెన్సార్ యూస్ చేసాం. సో ఈ సెన్సార్ ఏంటంటే వాటర్ డ్రాప్ సెన్సార్. సో ఇలా వాటర్ డ్రాప్ వేస్తే సో మనకి రెయిన్ స్టేటస్ మారుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, టెంపరేచర్ వచ్చేసి 34.80. సో హ్యూమిడిటీ వచ్చేసి 58 సంథింగ్ 0. సో ఇప్పుడు నేను రెయిన్ స్టేటస్ కోసం సో వాటర్ వేస్తున్నాను. సో ఇలా వాటర్ డ్రాప్ పెడుతున్నా. సో ఎల్సిడిలో చూడండి, సో రెయిన్ డిటెక్టెడ్. ఓకే, సో నేను వాటర్ రిమూవ్ చేస్తున్నాను. సో నో రెయిన్. సో ఈ స్టేటస్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. సో థింగ్స్ స్పీక్. సో ఇది వచ్చేసి టెంపరేచర్ యొక్క గ్రాఫ్. సో మాన్యువల్గా ఎంత ఉంది. సో ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి 34. సో ఇది వచ్చేసి హ్యూమిడిటీ. సో హ్యూమిడిటీ వచ్చేసి 58 ఉంది. సో ఇక్కడ వచ్చేసి రెయిన్ స్టేటస్. సో రెయిన్ స్టేటస్ 1 అంటే నో రెయిన్. సో ఇంతకుముందు 0 ఉందంటే రెయిన్ ఉన్నట్టు. సో ఓకే, సో ఇప్పుడు మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేద్దాం. సో సో 54.80 ఉంది. సో ఇప్పుడు 90. $35. 36. సో ఇలా మనకి టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి సో టెంపరేచర్ చూడండి ఇంక్రీజ్ అయింది. సో 35 to 37. ఓకే, సో ఇది వచ్చేసి మన ఛానల్. సో థింగ్ స్పీక్ ఛానల్. అండ్ థింగ్ స్పీక్ వచ్చేసి ఛానల్ ఐడి టీమ్ యూరో ఇస్తుంది.